ఖర్చు కింద సరే మీరు ఏదైతే ఖర్చు పెడదాం అనుకుంటారో ఆ ఖర్చు కింద ఏమేమి వస్తాయి? ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలు కానీ, పోస్టర్లు, మీరు వెహికల్స్ ఏమైనా రెంట్ తీసుకుంటే అవి, మైకులు, డీజేలు, సమావేశాల నిర్వహణకు సంబంధించి సామాజిక మాధ్యమ ప్రచారం కానీ, కార్యకర్తలకు భోజనం, నీటితో పాటు పార్టీ చేసిన ఖర్చులు, పార్టీ ఎన్నికల కార్యాలయం అద్దె, కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాలు ఖర్చు కిందకైతే రావు. సో ఇవి రాని, ఇవి వచ్చేటి ఇవి. నామినేషన్ కావాల్సిన పత్రాలు. సో మీకు నామినేషన్కి ఏమేమి కావాలి? ఎన్నికల అధికారి నుంచి పొందిన నామినేషన్ ఫామ్ ఉండాలి ఒకటి, ఆస్తులు, అప్పులు, ఆదాయాలు, కేసుల వివరాలతో కూడినటువంటి అఫిడవిట్లు, అభ్యర్థి ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కానీ. ఒక అభ్యర్థి 4 కంటే ఎక్కువ నామినేషన్లు వేయద్దు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకేమో రిజర్వేషన్ చేసిన స్థానాల్లో పోటీ చేసే ఆయా వర్గాల వారు రెవెన్యూ శాఖలోని డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి తగ్గకుండా అధికారుల సంస్థ డిక్లరేషన్ విధిగా జత చేయాలి. సో ఇది